my Bible. I am what it says I am. I have what it says I have, and I can do what it says I can do. Today, I will be taught the word of God. I boldly confess. My mind is alert. My heart is receptive. I am about to receive the incorruptible, indestructible, ever-living seed of the word of God, and my life will never be the same again in Jesus' name. Amen. Amen. Please have a seat at this time. దయచేసి అందరు కూర్చోనండి. Hallelujah. హల్లెలూయా. Amen. Let's open our Bibles to Deuteronomy chapter 30 and verse 19. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనంలోకి మన బైబిల్ని తెరుద్దాం. ఒకసారి తెలుగులో చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశంలోను మీ మీద సాక్ష్యములుగా పిలుచుచున్నాను. నీవును నీ సంతతి వారు బ్రతుకున్నట్లుగా జీవమునే కోరుకొనుడి. హల్లెలూయా. గమనించండి, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వచనం చాలా బాగా తెలిసిన వచనం అయి ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే జీవమును మరణము ఆశీర్వాదము శాపము మన ముందర పెడుతున్నాడంట. దాంట్లో మనము ఎన్నుకోవచ్చు అంటున్నాడు. అంటే మన జీవితంలో ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో అది మనం ఎన్నుకునేటటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు అనమాట. సో మన జీవితంలో ఏది జరుగుతున్నా దానికి అడ్జస్ట్ అయిపోయి జీవించాల్సిన అవసరత లేదు. దేవుని యొక్క జనులుగా, దేవుని బిడ్డలుగా మనము ఎన్నుకునేటటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు ఏమంటాడంటే ఇది ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మీరు జీవమును ఎన్నుకోండి అని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క హృదయము మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకంటే జీవమును మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో మన జీవితాలు మార్చబడ్డమే కాదు, కానీ తరతరాలు కూడా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయంట. హల్లెలూయా. సో మనం ఎన్నుకోవడం అంటే మనం తీసుకునేటటువంటి తీర్మానాల ద్వారా మన జీవితాల్లో మనము ఎన్నుకోగలుగుతాము. జీవమును ఎన్నుకోగలుగుతాము, ఆశీర్వాదాన్ని ఎన్నుకోగలుగుతాము, లేకపోతే శాపముని ఇంకా మరణముని కూడా ఎన్నుకోగలుగుతాము. ఇంకొక విధానంలో కూడా మనము ఎన్నుకోవడానికి మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చూడండి, Proverbs chapter 18 and verse 21. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? జీవము మరణము. మరి ఒకసారి జీవము గురించి మాట్లాడుతున్నాడు, మరణము గురించి. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఏమని ఉంటుందంటే డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. ఓకే, పవర్ ఆఫ్ ద టంగ్. ఈ విధంగా కూడా చదవచ్చు. డెత్ అండ్ లైఫ్ అనే చదివే బదులు కర్స్ అండ్ బ్లెస్సింగ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. కర్స్ అండ్ బ్లెస్సింగ్, శాపము మరణము కూడా, శాపము ఇంకా ఆశీర్వాదము కూడా ఎక్కడుందంట? నాలుక వశము అంట. హల్లెలూయా. సో మనము మాట్లాడే దాన్ని బట్టి మనము ఎన్నుకోగలుగుతాము. మన తీర్మానాలు మాత్రమే కాదు, మన నమ్మకము మాత్రమే కాదు, కానీ మన నోటి నుంచి వచ్చే మాటలు బట్టి కూడా మనము రోజు ఎన్నుకుంటున్నామంట. హల్లెలూయా. ఓకే, చూడండి రోమ పత్రిక 10వ అధ్యాయం, Romans chapter 10. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. ఎక్కడుందంటండి వాక్యము? మన నోటిలో ఉంది, మన హృదయములో ఉన్నది. 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. 10వ వచనం కూడా. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. గమనించండి, ఈ 3 వచనాల్లో కూడా మన మాటల గురించి రాస్తున్నాడు. మన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు, లేకపోతే ఇక్కడ వాడే పదం ఏంటంటే ఒప్పుకోలు అనమాట. ఇంగ్లీష్ లో కన్ఫెషన్ అంటాడు. ద కన్ఫెషన్ ఆఫ్ యువర్ మౌత్. సో ఇక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు చూపించండి. ఓకే. క్రైస్తవులుగా మీరు మార్చబడ్డారు అన్నప్పుడు, ఎప్పుడు పాపిగా జీవించినా కూడా ఎప్పుడైతే మీరు క్రైస్తవులుగా మార్చబడ్డారో అది ఏ విధంగా జరిగిందంటే కేవలము మీరు హృదయములో నమ్మిన దాన్ని బట్టి కాదు, మాత్రమే కాదు, కానీ మీరు హృదయములో నమ్మిన తర్వాత మీ నోటితో ఏం చేశారు? ఒప్పుకున్నారు. హల్లెలూయా. అందరూ ఒప్పుకున్నాను అనండి. ఒప్పుకున్నాను. సో మీ నోటితో ఒప్పుకున్నారు. సో మీ క్రైస్తవ జీవితము ఎలాగ ప్రారంభించబడ్డదంటే, ఎలాగ స్టార్ట్ అయిందంటే నువ్వు నీ నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి ప్రారంభించబడ్డది. హల్లెలూయా. ఇది చాలా విషయాల్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే మనము దేవునిలో మన జీవితాలు మొదలు పెడతామో, ప్రారంభిస్తామో, అదే విధముగా మన జీవితాలు జీవించాలి.
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ముందర కూడా ఎన్నోసార్లు చదివాము ఇది. అక్కడ ఏమని ఉంటుంది? ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్. ఈ ప్రిన్సిపల్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అనే ప్రిన్సిపల్ కేవలము మన రక్షణ కొరకు కాదు. అక్కడ రాస్తున్నప్పుడు రక్షణ గురించి రాస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క కృపలో మనము విశ్వసించినప్పుడు మనము రక్షణ పొందుకుంటామంట. హల్లెలూయా. ఆమేన్. ఇది మన కార్యము బట్టి కాదు, ఇది దేవుని యొక్క వరమే, దేవుని యొక్క బహుమానమే అని రాసుంటది అనమాట. కానీ అది మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనం ఏం చేసాము? మనము ఆ కృపలో విశ్వసించామన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అది జరిగిన తర్వాత మన జీవిత కాలం అంతా కూడా ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే, ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలంటే మనం ఏ విధంగా జీవించాలి? ఆ కృపలోనే విశ్వాసం పెట్టి జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. గలతీయులకి రాసినప్పుడు కూడా పౌలు ఒకసారి ఏమంటాడు? మీరు మొదలుపెట్టింది, మీరు ప్రారంభించిందేమో ఆత్మలో మొదలు పెట్టారు, కానీ ఇప్పుడు వచ్చేసేటప్పటికి శారీరకంగా ఆలోచిస్తున్నారు అంటాడు. సో ఏ విధంగా అయితే మనం మొదలు పెట్టామో అదే విధముగా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఆమేన్. సో ఇక్కడ రక్షణ అనేది మన జీవితంలోకి ఎలాగొచ్చింది? మన నోటి నుంచి మాట్లాడినటువంటి మాటలు బట్టి, మన ఒప్పుకోలు బట్టి మనము క్రైస్తవులుగా మార్చబడ్డాం. సో ఏ విధంగా అయితే మన జీవితాలు అక్కడ మార్చబడ్డాయో అదే విధముగా మన జీవితంలో ఎక్కడైనా మార్పు కనిపించాలంటే మనము చేయాల్సింది ఏంటంటే, మన నోటి నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థమవుతుంది? ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఇది చాలా సులభమైన, చాలా ఈజీ, చాలా బేసిక్ సత్యములాగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలము మనకి ఏ సత్యము తెలుసు లేకపోతే ఎంత జ్ఞానము ఉన్నది అనేది మాత్రమే ప్రశ్న కాదు. కానీ ఉన్నటువంటి జ్ఞానముతో, ఉన్నటువంటి సత్యము ప్రకారము మనము జీవిస్తున్నామా లేదా, అది ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు తెలిసినా కూడా అది ప్రాక్టీస్ చేయట్లేదు అనుకో, దాని ప్రకారము జీవించట్లేదంటే దాని నుంచి రావాల్సినటువంటి ఫలము నీ జీవితంలో నువ్వు అనుభవించవు. హల్లెలూయా. సో ఇక్కడ మరి ఒకసారి రోమన్స్ లో ఏం చూస్తున్నాము? మన నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి మనము రక్షింపబడుతున్నామంట. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము ఒకసారి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, ఆ. నీ మాటల్ని బట్టి అపరాధివని తీర్పు నందుదువు. చూడండి, నీతిమంతుడు అని లేకపోతే అపరాధివని దేని బట్టి తీర్పు వస్తుందంట? మన మాటలను బట్టి, మన మాటలు బట్టి, మనము ఏదైతే పలుకుతున్నామో దాన్ని బట్టి తీర్పు వస్తుందంట మన జీవితంలోకి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చదవండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో ఆ. పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. చూడండి, మీ బైబిల్స్ లో ఒప్పుకొనును అనేటువంటి పదము చూసినప్పుడల్లా అండర్లైన్ చేసుకోండి, లేకపోతే సర్కిల్ చేసుకోండి. ఓకే. కన్ఫెషన్. హూఎవర్ కన్ఫెసెస్ మీ బిఫోర్ హిమ్ ఐ విల్ ఆల్సో కన్ఫెస్ బిఫోర్ మై ఫాదర్. ఓకే. జాన్ చాప్టర్ 12, యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 వచనాలు చదవండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. 42 also first. అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడువారు ఒప్పుకొనలేదు. వారు దేవుని ఒప్పుకుంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమవుతుంది? కొంతమంది యేసుక్రీస్తులో నమ్మారంట. దే బిలీవ్డ్ ఇన్ హిమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. చూడండి, నెవర్దలెస్ ఈవెన్ అమంగ్ ద రూలర్స్ మెనీ బిలీవ్డ్ ఇన్ హిమ్ బట్ బికాస్ ఆఫ్ ద ఫారిసీస్ దే డిడ్ నాట్ కన్ఫెస్ హిమ్. సో నమ్మారు, యేసుక్రీస్తులో నమ్మలేదు అని కాదు, విశ్వసించలేదని కాదు, నమ్మారు. నమ్మిన తర్వాత కానీ ఒప్పుకోలేదంట. నమ్మిన తర్వాత ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. సో గమనించండి, నమ్మితే సరిపోదు అన్నమాట. ఇది దేవుని యొక్క రాజ్యంలో ఒక మర్మం, దేవుని యొక్క రాజ్యంలో ఒక సూత్రం అనేది మనం గుర్తించాలి. సో కేవలం నా హృదయంలో నమ్మాను పాస్టర్ గారు, నేను అప్పుడు అంటే ప్రార్థన చేసుకోలేదు, లేకపోతే అంటే నా నోటితో చేసుకోలేదు, కానీ నా హృదయంలో మాత్రం నేను నమ్మాను, నా హృదయంలో మాత్రం నేను ఆశిస్తున్నాను ఇది జరగాలని. ఆశిస్తే సరిపోదు, నమ్మితే సరిపోదు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే నీ హృదయంలో నమ్మకం సరిపోతుంది అనము. ఏమంటాము? నీ హృదయంలో నమ్ము, దాని తర్వాత నీ నోటితో ఒప్పుకో. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? కొంతమంది యేసుక్రీస్తుని నమ్మారంట, కానీ నమ్మిన తర్వాత వాళ్ళు నోటితో ఒప్పుకోలేదంట.
నోటితో ఒప్పుకోలేదంట. చూడండి ఇప్పుడు హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నమ్మదగిన దేవుడు. ఎవరైతే వాగ్దానం ఇచ్చాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ నెమ్మదిగా చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నిశ్చయముగా పట్టుకొనుము అంటున్నాడు. పట్టుకొందుము అంటే ఏంటి? మనము ఏదైతే ఒప్పుకున్నామో మన నోటితో దాన్ని నిశ్చయముగా పట్టుకోవాలంట. అంటే ఇంగ్లీష్ లో ఇలాగ ఉంటది, హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్. ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని పట్టుకో అంటున్నాడు. వదలొద్దు అంటున్నాడు. నీ నిరీక్షణని వదలొద్దు. ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని వదలొద్దు. ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది మర్చిపోవద్దు. ఒక్కసారి ప్రార్థన చేసి మర్చిపోవద్దు, ఒక్కసారి ఒప్పుకోలు చేసి మర్చిపోవద్దు, కానీ దాన్ని పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ ఒప్పుకోలు అనే పదము గ్రీక్ భాషలో హోమోలోగియో అనే పదము నుంచి వస్తుంది. హోమోలోగియో విచ్ మీన్స్ టు కన్ఫెస్, టు అగ్రీ ఆర్ టు ఎక్నాలెడ్జ్. టు కన్ఫెస్, టు ఎక్నాలెడ్జ్ ఆర్ టు అగ్రీ. అంటే హోమోలోగియో అనే పదానికి అర్థం ఏంటంటే ఒప్పుకోవడము, గుర్తించడము, ఏకీభవించడము. ఒప్పుకోవడము, గుర్తించడము, ఏకీభవించడము. టు కన్ఫెస్, టు ఎక్నాలెడ్జ్ అండ్ టు అగ్రీ. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కన్ఫెషన్ అనేది చూసినప్పుడు, ఒప్పుకోవడము అనేది చూసినప్పుడు చాలాసార్లు ఏమనుకుంటారు, నీ పాపాలని నువ్వు ఒప్పుకోవాలి, ఇప్పుడు రక్షణలోకి వస్తావు. కరెక్ట్, అది కూడా ఒక భాగము. కానీ రక్షింపబడిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి గుర్తించాలి. రక్షణ వచ్చిన తర్వాత ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఒప్పుకోలు చేయాల్సింది ఎక్కడ, ఏది ఒప్పుకోవాలో అనేది మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టు అగ్రీ విత్ వాట్ గాడ్ సేస్, ఒప్పుకోవడం అంటే ఏంటంటే దేవునితో ఏకీభవించడము, దేవుడు చెప్పిన దానితో ఏకీభవించడము. సో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన దానితో ఏకీభవించి మాట్లాడడం అన్నమాట. నీ సొంత అభిప్రాయాలు మాట్లాడడం కాదు, నీ ఆలోచనలు మాట్లాడడం కాదు, కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకొని దాని ప్రకారము మనము ఏకీభవించాలంటే. అర్థమైతే ఒకసారి ఆమేనండి. సో గమనించండి, ఈ విధంగా మనము జీవించాలంటే మొట్టమొదటిగా దేవుడు అసలు ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియదు అనుకోండి, ఏం జరుగుతుంది? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే, రక్షింపబడ్డావు అంటే రక్షణలోకి వచ్చావు, రక్షింపబడ్డావు, పరలోకానికి వెళ్తావు అంటే 100% పరలోకానికి వెళ్తావు. కానీ ఇక్కడ విజయము అనేది నువ్వు అనుభవిస్తావు అంటే దానికి గ్యారంటీ లేదు. దానికి ఎందుకు గ్యారంటీ లేదంటే, దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో నీకు తెలియదు, దేవుడు నీ గురించి ఏదైతే అన్నాడో అది నీకు తెలియదు. ఆ జ్ఞానము లేదనుకోండి, జ్ఞానము లేక జనులు ఏమవుతారు? నశించుతారు అని ఉంటది వాక్యంలో. నశించుతారు. ఎందుకు? వాళ్ళ దేవుడు ఆశీర్వదించలేదని కాదు, ఆ జ్ఞానము లేదు కాబట్టి. సో మనము మన జీవితంలో ఈ సరి అయిన విధానంలో ఒప్పుకోలు చేయాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మన గురించి ఏమంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So it is very important for us to understand what God has done for us. Now, confession also means it implies a verbal declaration that aligns with one's beliefs or truths that are recognized. గమనించండి, ఒక క్రైస్తవుడిగా నువ్వు గుర్తించినటువంటి సత్యములు ఏంటి, దేవుని గురించి గుర్తించిన సత్యము ఏంటి, ఒక క్రైస్తవురాలిగా దేవుడు నీకు చేసింది ఏమని నమ్ముతున్నావు, దేని మీద విశ్వసిస్తున్నావు, దాని ఒప్పుకోలు చేయడం అంటే, ఒక క్రైస్తవుడికి ఒప్పుకోలు చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ సత్యము ఎప్పుడైతే తెలుసుకుంటావో దాని ప్రకారము నీ నోరిప్పి మాట్లాడడము. హల్లెలూయా. కేవలము నీ హృదయముతో నమ్మడం కాదు. ఇప్పుడు దేవుడు ఈ కార్యము చేశాడు అంటే అది నీ హృదయంతో నమ్ముతావు, కానీ దాని తర్వాత రెండోది స్టెప్ ఏంటంటే నీ నోటితో పలుకుతావు, నీ నోటితో ఒప్పుకుంటావు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము, లేకపోతే అది రాయక ముందర ఈ 3 క్వశ్చన్స్ రాసుకోండి. ప్రతి పరిస్థితిలో మీరు అడగాల్సినటువంటి 3 ప్రశ్నలు.
ప్రతి పరిస్థితిలో. ఇప్పుడు చాలా మంది ఈరోజు బ్రేక్ త్రూ జరగాలి పాస్టర్ గారు, నాకు ఆర్థిక విషయాల్లో నేను నా జీవితంలో ఒక మార్పు అనేది కనిపించాలి, నా కుటుంబంలో మార్పు కనిపించాలి, నా బిజినెస్లో మార్పు కనిపించాలి, నా కెరియర్లో మార్పు కనిపించాలి, నా ఆత్మీయ విషయాల్లో నాకు మార్పు కనిపించాలంటున్నారు. ఈ 3 ప్రశ్నలు అడగాలి ప్రతిసారి కూడా. నంబర్ 1, వాట్ డస్ గాడ్ సే అబౌట్ దిస్? దీని గురించి దేవుడు ఏమంటున్నాడు? ఈ పరిస్థితి గురించి దేవుడు ఏమన్నాడు? వాట్ డస్ గాడ్ సే అబౌట్ దిస్? దేవుడు ఏమన్నాడు? రెండోది, ఈ పరిస్థితి గురించి సాతాన్ ఏమన్నాడు? వాట్ డస్ ద డెవిల్ సే అబౌట్ దిస్? వాట్ డస్ గాడ్ సే అబౌట్ దిస్? Number 2, what does the devil say about this? And number 3, what do you say about it? Or what do I say about it? అని రాసుకోండి. దీని గురించి నేనేమంటున్నాను? నంబర్ 1, దేవుడు ఏమంటున్నాడు, సాతాను ఏమంటున్నాడు, మూడోది నేనేమంటున్నాను ఆ పరిస్థితి గురించి. చాలాసార్లు గమనించినట్లయితే, పరీక్షించుకున్నట్లయితే, చాలాసార్లు దేవుడు అన్న దాంతో మనం ఏకీభవించట్లేదు. క్రైస్తవులు అయినప్పటికీ, యేసుక్రీస్తు నా రక్షకుడు అన్నప్పటికీ, యేసుక్రీస్తు ద్వారానే నాకు రక్షణ పొందుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా చాలాసార్లు ప్రత్యేకమైన విషయాలు, దేని కొరకైతే మీరు ఆశిస్తున్నారో, దేని గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో, దాని గురించి మీరు ప్రత్యేకంగా ఈ 3 ప్రశ్నలు వేసుకొని దానికి జవాబులు రాసుకుంటూ వచ్చారనుకోండి, దేవుడు ఏమన్నాడు దీని గురించి, సాతాన్ ఏమన్నాడు దీని గురించి, నేనేమంటున్నాను దీని గురించి. చాలాసార్లు మీకు మీ జవాబుల ప్రకారము మీకు తెలుస్తుంది, మీరు చాలాసార్లు దేవునితో ఏకీభవించట్లేదు, దేవుని యొక్క సత్యానికి ఏకీభవించట్లేదు అన్నమాట. సో ఇక్కడ 10వ అధ్యాయము 35వ వచనంలో ఇలాగుంటది, therefore do not cast away your confidence which has a great reward. Do not cast, తెలుగులో చదువు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఆమేన్. It has a great reward, but do not cast away your confidence. వదిలిపెట్టొద్దు అంటున్నాడు. దాని తర్వాత 36వ వచనంలో ఏమని ఉంటది, so that after you have done the will of God you may receive the promise. దేవుని యొక్క వాగ్దానము నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో వాగ్దానంతో అది వదిలిపెట్టొద్దు అంటున్నాడు. దానిలోనే కొనసాగు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, Proverbs chapter 6 and verse 2 says, you are snared by the words of your mouth, you are taken by the words of your mouth. ఇక్కడ ఏమంటున్నాడు? you are snared అంటే trapped, బంధకములో ఉన్నారంట. దేని బట్టి? by the words of your mouth. వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు, సాతాను చెప్పిన దాన్ని బట్టి కాదు. గమనించండి, దేవుడు కొన్ని విషయాలు నీ గురించి చెప్పుండొచ్చు, సాతాను మాట్లాడుండొచ్చు, కానీ ప్రశ్న ఏంటంటే నువ్వేమని మాట్లాడుతున్నావు, నువ్వేమని నమ్ముతున్నావు, నీ హృదయంలో ఏ సత్యము స్థాపింపబడ్డది, లేకపోతే నీ హృదయంలో ఏ అబద్ధము స్థాపింపబడ్డది. ఎందుకంటే నువ్వు చెప్పే దాన్ని బట్టి. మళ్ళీ ఒకసారి వర్స్ చూడండి, ఇంగ్లీష్లో పెట్టడం ఒకసారి. యు ఆర్ స్నేర్డ్ బై ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్. అందరూ నా మాటల వల్ల అనండి. నా మాటల వల్ల, నీ మాటల వలన, నా మాటల వలన. చాలాసార్లు ఇప్పుడు మీరు ఇబ్బందిలో ఉండొచ్చు, బంధకంలో ఉండొచ్చు, కానీ ఒకసారి ప్రశ్నించుకుందాం, ప్రతి బంధకము కూడా సాతాను చేసిన దాన్ని బట్ట, లేకపోతే కొన్ని బంధకాల్లో నేను ఉన్నది నా మాటల ద్వారానే నేను ఇక్కడికి వచ్చానా? ఎందుకంటే వాక్యంలో ఏమనుంది, మన మాటల వలన, సాతాను యొక్క మాటల వలన కాదు, మన మాటల వలన బంధకంలో ఉన్నారంట. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 1 పేతురు 1 Peter chapter 5 and verse 8, ఇంగ్లీష్లో చదువుతాను, amplified. Be well balanced. అందరూ well balanced అనండి. Well balanced. Temperate and sober of mind. Be vigilant and cautious at all times, that the enemy of yours, the devil, roams around like a roaring lion, seeking whom he may seize upon and devour. తెలుగులో ఒకసారి చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. గమనించండి, వాడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడు. దేని కొరకు వెతుకుతున్నాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. అంటే ఏంటి? అందరినీ మృంగలేడు అనమాట. అందరినీ మృంగే పరిస్థితి అయితే వెతకాల్సిన అవసరం లేదు, కానీ వెతుకుతున్నాడంట. ఎందుకు వెతుకుతున్నాడు? హీ సీకింగ్, ఇంగ్లీష్లో ఏమనుంది, హీ సీకింగ్ హూమ్ హీ మే డివోర్. ఎవరిని మింగగలుగుతానో అని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు ఒక విధానంలో. అందుకని ఇంగ్లీష్లో పెట్టండి ఒక్కసారి, యాంప్లిఫైడ్. ఓకే, బీ వెల్ బ్యాలెన్స్, టెంపరేట్, సోబర్ ఆఫ్ మైండ్, బీ విజిలెంట్ అండ్ కాషియస్ అట్ ఆల్ టైమ్స్. ప్రతి పరిస్థితిలో
మెలకుగా ఉండు. మెలకుగా ఉండాలంట. ఎందుకు? ఈ సింహము వలె సాతాను వెతుకుతున్నాడంట. Amen. చూడండి, ఎప్పుడైతే నువ్వు మెలకుగా ఉండట్లేదో, ఎప్పుడైతే మనకి ఆ పరిస్థితిలో ఉన్న ప్రకారము మాట్లాడడం మొదలు పెడతామో ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే జీవము బదులు మరణము మాట్లాడతావో, ఆశీర్వాదము బదులు శాపము మాట్లాడతావో, అక్కడ ఏమవుతుంది? అదే ఛాన్స్. అర్థమవుతుందా? అదే ఛాన్స్ సాతానికి. సరే, ఇప్పుడు ఆశీర్వాదం బదులుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కరెక్టే, కానీ నీ గురించి నువ్వేమని మాట్లాడుకుంటున్నావు. నువ్వు శాపం మాట్లాడావనుకో, అది నీ జీవితంలో నెరవేర్చడానికి ఇదే ఛాన్స్ అనుకుంటాడు సాతాను. ఎందుకు? ఇందాక చదివాం, బై యోర్ వర్డ్స్ యు ఆర్ జస్టిఫైడ్, బై యోర్ వర్డ్స్ యు ఆర్ కండెమ్డ్. నువ్వు చెప్తున్న మాటలు బట్టి, నువ్వు చెప్తున్న మాటలు. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితం మీద ఉండడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం, దాంట్లో ఎటువంటి ప్రశ్న లేదు. కానీ అది ఉన్న తర్వాత కూడా నీ నోటితో నువ్వు ఒప్పుకోలు చేయట్లేదంటే, నీ నోటితో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితం మీద ఉన్నది అనేది గుర్తించకపోతే, నీ నోటితో వచ్చే మాటలు ఎప్పుడు శాపము, ఎప్పుడు లోటు, ఎప్పుడు అనారోగ్యము, ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు ఫెయిల్యూర్ గురించే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నీ జీవితంలో ఏమొస్తుంది? ఫెయిల్యూరే వస్తుంది. నీ జీవితంలో ఏమొస్తుంది? అనారోగ్యమే వస్తుంది. ఎన్ని జాబులకి నేను అప్లై చేసినా ఎవడు నాకు ఇవ్వడు, ఉద్యోగాలు రావు, ఎకానమీ బ్యాడ్, ఓకే, మా కుటుంబంలో అందరికీ జ్వరాలు వచ్చేసినాయి, మా కుటుంబంలో జ్వరాలే ఉంటాయి. ఈ విధంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? నువ్వు నోట్లోంచి చెప్పిందే స్థాపించబడుతుంది, అదే నెరవేర్చబడుతుంది. అందుకనే మన జీవితాల్లో ఒక క్రైస్తవుడిగా జీవించినప్పుడు విజయముతో జీవించాలి అంటే ఏ విధంగా జీవించాలంట? మెలకుగా ఉండి జీవించాలంట, నిద్రిస్తూ కాదు. అందుకని ఇంగ్లీష్లో ఉంటుంది, బీ సోబర్ ఆఫ్ మైండ్. నిబ్బరమైన బుద్ధి గలవారై. బుద్ధి గలవారై ఏ విధంగా మాట్లాడాలి, ఎవరు ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు గుర్తించి మాట్లాడాలంట. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, ఒక్కొక్కసారి ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, ఫ్లైట్లో ఉండొచ్చు, రెస్టారెంట్లో ఉండొచ్చు, హోటల్లో ఉండొచ్చు, చిన్నపిల్లలు ఆలోచిస్తారా ఎవరున్నారు అని? పక్కన ఇష్టం వచ్చింది మాట్లాడుతుంటారు. సో అందుకనే చాలామంది క్రైస్తవులు కూడా ఎదుగుదల లేదు వాళ్ళ జీవితంలో, చిన్న పిల్లల వాళ్ళే ప్రవర్తిస్తుంటారు. సో ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, నాకు ఎటువంటి బాధ్యత ఇచ్చాడు దేవుడు, ఎటువంటి అధికారం ఇచ్చాడు దేవుడు, ఎటువంటి శక్తి ఇచ్చాడు దేవుడు, ఈ నాలుకలో ఎంత శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అనేది తెలియకుండా మాట్లాడేటప్పటికి ఏం జరుగుతుంది? ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకోవచ్చు, కానీ ప్రార్థన చేయించుకున్న తర్వాత నీ జీవితం మీద నువ్వే శపిస్తున్నావు, నీ జీవితం మీద నువ్వే ఫెయిల్యూర్ మాట్లాడుతున్నావు, నీ శరీరం మీద నువ్వే అనారోగ్యం గురించి మాట్లాడుతున్నావు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాని మీద నేను విశ్వసిస్తున్నాను, దేవుడు చెప్పినది నేను విశ్వసించి దాని ప్రకారము నేను మాట్లాడతాను, ఒప్పుకోలు చేసుకుంటాను అన్నప్పుడు దేవుని వాక్యము నీ జీవితంలో స్థాపించబడుతుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా జీవించినప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో స్థాపించబడుతుంది. అనేక మంది, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బ్రేక్ త్రూ సండే, అనేక మంది ప్రార్థనలు చేసుకున్నారు, కానీ ఈ సత్యము కూడా స్థాపించబడాలి. అందుకని వాక్యం ఏముంటుంది? సత్యం, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. మీరు సత్యమును ఎరిగి ఉన్నప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యములో నువ్వు స్థాపించబడాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, there are 4 biblical truths every Christian must confess. ప్రతి క్రైస్తవుడు ఒప్పుకోవాల్సినటువంటి 4 బైబిల్ సత్యాల గురించి త్వరగా చెప్తాను చూడండి ఉన్న సమయంలో. 4 బైబిల్ సత్యాలు ప్రతి క్రైస్తవుడు ఒప్పుకోవాలి. ప్రతి క్రైస్తవుడు 4 బైబిల్ సత్యాలు. నంబర్ 1, who you are in Christ. క్రీస్తులో మీరెవరై ఉన్నారు. ఆమేన్. ఇది నీ గుర్తింపు గురించి. క్రీస్తులో నువ్వెవరై ఉన్నావు, క్రీస్తులో నువ్వెవరై ఉన్నావు. నీ ఉద్యోగంలో కాదు, నీ కుటుంబంలో కాదు, నీ దేశంలో కాదు, నీ బిజినెస్లో కాదు, ఎక్కడ కాదు, క్రీస్తులో నువ్వెవరై ఉన్నావు అది నువ్వు తెలుసుకోవాలి. దానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ సత్యానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ సత్యము నీ హృదయంలో స్థాపింపబడాలి. నీ హృదయంతో అది నమ్మాలి. నెక్స్ట్ నీ నోటితో ఒప్పుకోవాలి. నంబర్ 1, 2 Corinthians chapter 5 verse 17. Every man that is born, therefore if any man is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new.
కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సృష్టి. సో నంబర్ 1 ఏంటి? నువ్వు ఒక నూతన సృష్టి వై ఉన్నావు. క్రీస్తులో నువ్వు ఒక నూతన సృష్టివి. పాతవన్నీ కూడా గతించినాయి. పాతవంతా అన్ని గతించినాయి, సమస్తము క్రొత్తవాయెను. రెండో విషయము, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. హల్లెలూయా. అక్కడ గమనించండి, తెలుగులో ఏమనుంది? విడుదల చేసి. విడుదల చేసి. ఇంగ్లీష్ లో ఇలాగుంటది, అండ్ he has delivered us from the power of darkness and conveyed us to the kingdom of the son of his love. ఈ విధంగా ఆలోచించవచ్చు. దేవుడు ఏంటి? చీకటి రాజ్యము నుంచి మనకి విడుదల చేసి మనకి వెలుగు రాజ్యంలోకి తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. సో విడుదల చేశాడు. he has delivered us. సో నువ్వు ఒక క్రైస్తవుడిగా నీకు దేవునిలో ఉన్నటువంటి గుర్తింపు ఏంటి? హూ ఆర్ యు ఇన్ క్రైస్ట్? నంబర్ 1, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నువ్వు నూతన సృష్టి. కానీ రెండో విషయం ఏంటి? యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ దట్ హస్ బీన్ డెలివర్డ్. విడుదల చేయబడిన స్త్రీ పురుషుడివై ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. విడుదల చేయబడినటువంటి స్త్రీ, విడుదల పొందినటువంటి పురుషుడివి. హల్లెలూయా. సో గమనించండి, నువ్వు విడుదల పొందినటువంటి వ్యక్తివైతే, అందుకని ప్రతి క్రైస్తవుడు ఈ సత్యం అర్థమవుతే, ఈ సత్యము మన హృదయంలో స్థాపించబడితే విడుదల కోసము నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు. ఎందుకు ప్రార్థన చేయక్కర్లేదు విడుదల కొరకు? ఎవరైనా చెప్పగలుగుతారా? విడుదల పొందుకొని ఉన్నాం. ఎందుకండి? యు ఆర్ ఆల్రెడీ డెలివర్డ్. విడుదల పొందిన వారై ఉన్నారు. ఆమేన్. విడుదల పొందిన వ్యక్తి మళ్ళీ విడుదల కోసం ఎందుకు అడగాల్సి వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి మన దేశంలో. ఓకే, రాజకీయ. ఎవరన్నా రాజకీయంలో ఇప్పుడు ఏ పార్టీ అన్నా తీసుకోండి, ఎవరైనా భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతున్నారా? లేదు. కొత్త పార్టీ మనం మొదలు పెడదామా? ఏంటంటే ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నామని మొదలు పెడదామా ఒక పార్టీ? లేదు. ఎందుకు మొదలు పెట్టకూడదు? అది స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి. ఎందుకండి? స్వాతంత్రం మళ్ళీ గట్టిగా. అది మనకి ప్రభుత్వం గురించి అది మనకు అర్థం అవుతే ఈ సత్యం మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆమేన్. ఆయన ఏమన్నాడు? ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మీద చేసిన కార్యము ద్వారా మనకి ఏం చేశాడంట? విడుదల చేశాడు. ఆమేన్. హి హస్ డెలివర్డ్ us. చేసేసిన కార్యంలో ఇప్పుడు ఏం చేయాలి? మనము అది మన హృదయంతో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు విడుదల చెయ్యయ్యా, నేను విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాను అంటే నువ్వు ఒప్పుకుంటున్నట్ట? గట్టిగా చెప్పండి ఒకసారి. లేదు. సో నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకంటే నువ్వు ఒప్పుకోలు చేయట్లేదు. ఆయన చెప్పిన దాని ప్రకారం నువ్వు ఆలోచించ. ఆయన ఏమంటున్నాడు? నీకు విడుదల ఇచ్చాను అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. సో మనం ఒక సైడ్ ప్రార్థన చేస్తున్నట్టే అనుకోవచ్చు, కానీ ఇంకొక విధంగా ఆలోచించాలంటే మనం ఏమంటున్నావు? నువ్వు చెప్పింది అబద్ధం అంటున్నావు. నువ్వు చెప్పింది అబద్ధం, నేను చదివానులే నీ పుస్తకంలో, కానీ నువ్వు చెప్పింది అబద్ధం. సో నాకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా విడుదల. అందుకనే నువ్వు బ్లాక్ మ్యాజిక్ తీసుకో, విచ్ క్రాఫ్ట్ తీసుకో, తాంత్రిక విద్యలు కానీ, బాణవతులు, శాతబడులు ఏదైనా తీసుకోండి. గమనించండి, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. అర్థమైందా? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడు, క్రీస్తుల్లో ఉన్నప్పుడు, ఏ మంత్రము వేసినా, ఏ శాపము పలికినా, ఏ బ్లాక్ మ్యాజిక్ చేసినా దాని నుంచి నీకు విడుదల అవసరం లేదు.
దాని నుంచి విడుదల అవసరం లేదు. కానీ పాస్టర్ గారు, నేను ఇంకొకరిని చూశాను, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ వాక్యంలో ఎక్కడుందో చూపించు నాకు. నీకు ఆ విడుదల అవసరం లేదు. ఎందుకు? నీకు ఆ విడుదల ఉంది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. నీకు ఆ విడుదల ఉంది కాబట్టి. థాంక్యూ జీసస్. ఆ విడుదల ఉంది. ఎప్పుడైతే అది నీ ఆ సత్యము స్థాపించబడతాదో అప్పుడు ఆ సత్యము నుంచి జీవించడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు అనవసరమైనటువంటి ప్రార్థనలు చేయవు. అప్పుడు దేవుని యొక్క దేవునిలో విశ్వసిస్తావు. అందుకని ఇందాక హెబ్రీల్లో ఏమన్నాడు? నీ ఒప్పుకోల్ని పట్టుకో, వదిలిపెట్టొద్దు. yes. అంటే పాస్టర్ గారు, మీరు అన్నది కరెక్టే అండి, కానీ అయినా వాళ్ళు చేసినప్పుడు మంత్రాలు వచ్చినప్పుడల్లా నాకు రాత్రి చెడ్డ కళలు వస్తాయండి, లేకపోతే నాకు ప్రతిసారి యాక్సిడెంట్ అలాగే అవుతుంది, లేకపోతే ప్రతిసారి నా బిజినెస్ ఫెయిల్ అవుతుందండి, లేకపోతే ప్రతిసారి నాకు ఉద్యోగం లాస్ట్ వరకు వచ్చినట్టు లాస్ట్ రౌండ్ వరకు వస్తుంది, అక్కడికి ఫెయిల్ అవుతుంది. వాళ్ళని శపించారండి, వాళ్ళు ఏదో ఊర్లో అది చేస్తున్నారండి, ఇది చేస్తున్నారు. గమనించు, నీకు వాళ్ళు ఏది చేసినా కూడా నువ్వు ఎక్కడ నుంచోవాలి, నువ్వు ఏ సత్యం మీద నుంచోవాలి? నేను విడుదల పొందుకున్నాను. ఆమేన్. అది సత్యము. నీకు ఉద్యోగం రాలేదు, బిజినెస్ ఫెయిల్ అయింది, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? ఒక క్రైస్తవుడిగా, దేవా నాకు విడుదల నేను విడుదల పొందుకున్నాను. దాన్ని పట్టుకో. ఆమేన్. దాన్ని పట్టుకో. yes. ఆమేన్. దాన్ని పట్టుకో. ఆ సత్యముని వదిలిపెట్టొద్దు. ఆ సత్యముని వదిలిపెట్టొద్దు. అందుకనే ఏమన్నాడు? ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటావు, అప్పుడేమవుతుంది? అండ్ యూ విల్ రిసీవ్ ద ప్రామిస్, యూ విల్ రిసీవ్ ద రివార్డ్. ఆ సత్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఆ సత్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ క్షణము కనిపించకపోవచ్చు. అందుకనే యేసుక్రీస్తే అంజూరపు చెట్టుతో మాట్లాడినప్పుడు, శపించినప్పుడు అప్పుడు ఏం కనిపించలేదు, కానీ మరుసటి రోజు వచ్చేటప్పటికి అంతా కనిపించింది. హల్లెలూయా. సో నువ్వు పలికిన దాన్ని బట్టి బయట యేసుక్రీస్తు చూసి, అరే ఏంటి ఇంకా చనిపోలేదు, ఇంకా ఎండిపోలేదు, అంటే నాకు శక్తి అయిపోయిందేమో, శక్తి తగ్గిపోయిందేమో, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇంకేం మాట్లాడలేదు. గమనించండి, ఒకసారి మాట్లాడిన తర్వాత, ఒకసారి శపించిన తర్వాత ఓకే, ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిరగలేదు. మళ్ళీ అయ్యో నాకు తక్కువ అయిపోయిందేమో, అసలు డౌట్ లేదు. ఒక్కసారి నేను మాట్లాడాను, జరగాల్సింది జరుగుతుంది, అంతే. ఆమేన్. జరగాల్సింది జరుగుతుంది. హల్లెలూయా. జరగాల్సింది జరుగుతుంది. ఆ సత్యము మీద నువ్వు నివసించాలి. అక్కడ నుంచి నివసించడం మొదలుపెట్టు. అక్కడ ఆ సత్యము మీద నుంచోవడం మొదలుపెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. సో నంబర్ 1, నువ్వు హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావంటే నంబర్ 1 ఒక నూతన సృష్టివి. రెండోది విడుదల పొందినటువంటి వ్యక్తివి. మూడోది చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 ఇంకా 10వ వచనం చదవండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలను కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఓకే, నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఒకసారి. వర్స్ 9 and 10. For in him dwells the fullness of the Godhead bodily, and you are complete in him, who is the head of all principality and power. You are complete in him. The third thing is that you are complete in him. మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. మీరు సంపూర్ణులై ఉన్నారు. గమనించండి. అందుకనే ఎప్పుడైతే ఈ సత్యం అర్థం చేసుకోగలుగుతావో, నువ్వు ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం కోసము, ఒక వ్యక్తి కోసము, పెళ్లి కోసము, వీసా కోసము, కెరియర్ కోసము డెస్పరేట్గా జీవించవు. చాలామంది ఎలా జీవిస్తారంటే, నాకు ఈ పెళ్ళి అవ్వకపోతే ఐఎమ్ నాట్ కంప్లీట్, ఈ వ్యక్తి లేకపోతే ఐఎమ్ నాట్ కంప్లీట్, ఈ జాబ్ లేకపోతే ఐఎమ్ నాట్ కంప్లీట్, ఈ స్టేటస్ రాకపోతే ఐఎమ్ నాట్ కంప్లీట్, ఈ ఇల్లు రాకపోతే, ఈ కారు రాకపోతే, ఈ వీసా రాకపోతే ఐఎమ్ నాట్ కంప్లీట్ అనుకుంటారు. కానీ క్రీస్తులో ఏమనుంది సత్యము? యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. హల్లెలూయా. ఆమేన్. యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ఎప్పుడైతే నువ్వు అది అర్థం చేసుకోగలుగుతావో, అప్పుడు నీ జీవితంలో నీకు ఏ అవసరత ఉన్నా, నీ జీవితంలో ఏది కోరుకున్నా కూడా దాని కొరకు నువ్వు డెస్పరేట్గా పరిగెత్తడం మొదలు పెట్టవు. అర్థమవుతుందా? దాని వెనకాల నువ్వు పరిగెత్తవు. ఆ విషయం, ఆ డబ్బు వెనకాల, ఆ కెరియర్ వెనకాల నువ్వు పరిగెత్తవు. దానికోసం డెస్పరేట్ అయిపోవు.
క్రీస్తులో నేను కంప్లీట్గా ఉన్నాను అనే సత్యములో జీవిస్తావు, నీకు రావాల్సిందంతా అయ్యే నీ కోసం వెతుక్కుంటూ వస్తాయి నీ జీవితంలోకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకని గమనించండి, యవనస్తులు ఎవరైతే పెళ్లి విషయం గురించి టెన్షన్ పడుతుంటారు, డెస్పరేట్ అవ్వద్దు. వెన్ యూ బికమ్ డెస్పరేట్ యు మేక్ బ్యాడ్ డెసిజన్స్. అర్థమవుతుందా? డెస్పరేట్, ఈవెన్ ఉద్యోగాల గురించి ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతారో తప్పు తీర్మానాలు తీసుకుంటారు లైఫ్లో. Yes. దేని గురించి కూడా డెస్పరేట్ అవ్వద్దు. దేని గురించి కూడా నీకు దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. దేవుడు ఉంటే నాకు సమస్తము నాదే అనేది గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవునిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను కంప్లీట్ చేసాడని గుర్తుపెట్టుకుంటావో అది నీ ఒప్పుకోలు అవ్వాలి. అది ఒప్పుకోవడం మొదలు పెట్టాలి నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, రెండోది, వేర్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారు? క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారు? మీ లొకేషన్, ప్రెజెంట్ లొకేషన్ ఏంటి? పాత లొకేషన్ ఏంటి? ఏంటి? సాతాను యొక్క రాజ్యము, చీకటి రాజ్యం. కానీ ఆ చీకటి రాజ్యం నుంచి మనల్ని వెలుగు రాజ్యానికి తీసుకొచ్చాడు అనమాట. సో ఇప్పుడు నీ లైవ్ లొకేషన్ ఏంటి? 10 మినిట్స్ వెనకాల కాదు, ఇప్పుడు నీ లైవ్ లొకేషన్ ఎక్కడ అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా మనం స్విగ్గీని వాళ్ళని ఫాలో అవుతాం, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ని కూడా వాట్సాప్లో నీ లైవ్ లొకేషన్ పెట్టిరా, మొదలు పెట్టు అంటాం. ఎందుకు? వాళ్ళ ఆ క్షణం ఎక్కడున్నారో మనం తెలుసుకోవడానికి. సో నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవునిలో ఎక్కడున్నావు? నువ్వు ఏది, నీ లొకేషన్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగుంటుంది, ఐ హ్యావ్ బిన్ క్రూసిఫైడ్. ఈ త్వరగా జస్ట్ నోట్ చేసుకోండి. గలేషియన్స్ 2:20, ఐ హ్యావ్ బిన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అని ఉంటుంది. కొలాషియన్స్ చాప్టర్ 3:1, దెన్ యు వర్ రేజ్డ్ విత్ క్రైస్ట్ అని ఉంటుంది. ఎఫెసియన్స్ చాప్టర్ 2:4-6, యు హావ్ బిన్ రేజ్డ్ టుగెదర్ అండ్ మేడ్ టు సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ విత్ క్రైస్ట్ అని ఉంటుంది. లేకపోతే ఎఫెసియన్స్ 2:6 ఒకటి చదవండి తెలుగులో. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. Verse 6, yes sir, raised us together with. yeah, 4th verse. Okay. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. Verse 7. Verse 7, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకములో. ఎవరితో? ఆయనతో, క్రీస్తుతో కూర్చోబెట్టాడంట. ఓకే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ డిస్క్రైబ్ చేస్తాడు. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Verse 20, which he worked in Christ when he raised him from the dead and seated him at the right hand in heavenly places, far above all principality and power and might and dominion and every name that is named, not only in this age but that which is to come. And he put all things, under all things aనండి, All things. he put all things under his feet and gave him to be the head over all things to the చర్చ్. సో గుర్తుపెట్టుకోండి, నీ లొకేషన్, నీ లైవ్ లొకేషన్ ఎక్కడ? క్రీస్తులో నీకున్నటువంటి స్థానము ఏంటి అంటే, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, మన హృదయంతో మనము నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, గుర్తుపెట్టుకోండి, నీకున్న స్థానం నుంచి ఇంకొక పై స్థానానికి వెళ్ళలేవు. అర్థమవుతుందా? ఇంకా పై స్థానానికి వెళ్ళాలంటే దేవుడు నెత్తి మీద పెట్టుకోవాల్సి వస్తుంది. అది జరిగే పని కాదు. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు మరి అలా మాట్లాడతారు. అది రియాలిటీ నీది. ఇది నువ్వు చదివినప్పుడు ఫేరీ టైల్ లాగా చదవద్దు, ఏదో కథలు చదువుతున్నట్టు కాదు. ఏదో పాల్ ఒకరోజు రాత్రి నిద్ర పట్టకుండా ఉండేటప్పటికి ఇది రాశాడు కాదు. ఇది సత్యము.
ఆఫీస్లో ఉన్న పొజిషన్ కన్నా, ఇప్పుడు ఉన్న చైర్లో పొజిషన్ కన్నా, నీ కుటుంబంలో ఉన్న పొజిషన్ కన్నా ఈ పొజిషన్ ఇంకా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పొజిషన్ ఇంకా ఇంపార్టెంట్. ఆయన ఏమంటున్నాడు? ఆయనతో కూర్చోబెట్టాడంట. yes. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో ఈ ఫ్రేజ్ అంటాం, యూనో, కళ్ళెత్తి దేవుణ్ణి చూడండి, లైక్ లుక్ అప్ టు జీసస్, లుక్ అప్ టు గాడ్, ఓపెన్ యువర్ ఐస్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు ద హిల్ అండ్ లుక్ అప్ టు గాడ్ అంటాం. అది పాత నిబంధనలో సత్యం. కొత్త నిబంధనలో నువ్వు పైకి చూడలేవు. ఇంకా పైకి చూసేది ఏం లేదు అక్కడ. నువ్వు దేవుణ్ణి చూడాలంటే పైకి చూడక్కర్లేదు. నీ పక్కన వాళ్ళని చూడండి ఒకసారి, అటు ఇటు రెండు సైడ్లు కూడా చూడండి. పైకి చూసారా? అంటే కొంతమందికి చూడాల్సి వస్తుందేమో, ఓకే, కానీ మోస్ట్లీ పైకి చూసారా? లేదు. సేమ్ లెవెల్, Amen. సేమ్ లెవెల్. హల్లెలూయా. దేవుణ్ణి చూడాలంటే నువ్వు పైకి చూడక్కర్లేదు. ఆయన ఇచ్చిన స్థానము ఈక్వల్ లెవెల్ ఇచ్చాడు మనకి. yes. ఈక్వల్ లెవెల్ ఇచ్చాడు. సో ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడినప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం పోయినప్పుడు ఏం చేయాలి? కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలి? బిజినెస్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రోజు నుంచి ఇది గుర్తుపెట్టుకోండి. బిజినెస్లో ప్రాబ్లం రాగానే ఇలా పైకి చూసి దేవా సహాయం, ఆపండి. అది పైకి చూడడం కాదు. ఏ సమస్య వచ్చినా ఒక క్రైస్తవుడు విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడము అంటే కిందకి చూసి జీవించడం మొదలు పెట్టండి. కిందకెందుకు చూడాలి? నువ్వు ఉన్నది ఏ స్థానంలో ఉన్నావు? పై స్థానము. దానికన్నా ఇంకా పై స్థానం లేదు. పైకి చూసేది లేదు. అన్నీ కూడా నీ కాళ్ళ కిందే ఉన్నాయి. Yes, amen. ప్రతిదీ నీ కాళ్ళ కిందే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ యువర్ ఫీట్. అందుకని ఏమన్నాడు? హీ హస్ సీటెడ్ యు ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఫార్ అబవ్. yes. అన్నిటికంటే పైగా, ఫార్ అబవ్. ఇప్పుడు చూడండి, నేను కూడా మీకన్నా ఒక పై స్థానంలో ఉన్నాను, ఈ ఎలివేషన్ బట్టి, ఈ స్టేజ్ బట్టి. కానీ ఫార్ అబవ్ అంటే ఏంటి? మీరు ఇక్కడ ఇలా కింద కూర్చొని ఉంటే, నేను 50 stories బిల్డింగ్ ఉందనుకోండి, 50th floor నుంచి మిమ్మల్ని చూస్తున్నట్టు. చూడండి, మీరు ఎప్పుడైతే అదే లెవెల్లో ఉంటారో, ఒక టైగరు, ఒక ఎలిఫెంట్ ఏదన్నా అటాక్ చేస్తుంది అనుకోండి, భయపడతారు. కానీ ఇప్పుడు మీరు 50th floorలో ఉన్నారనుకోండి, కింద టైగర్ ఫ్రీగా ఉన్న భయపడతారా? లేదు. చూస్తూ ఉంటారు దాన్ని, ఏం చేస్తుందో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. భయపడుతున్నారా? లేదు. ఎందుకు? యు ఆర్ ఫార్ అబవ్. ఫార్ అబవ్. yes. కొన్నిసార్లు సాతాను మన జీవితంలోకి వచ్చి ఏదో కష్టం తీసుకురావడానికి వస్తున్నప్పుడు, ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈజ్ ఇగ్నోర్ హిమ్. అసలు పట్టించుకోవద్దు. ఆడేదో చేశాడు, సరే అయితే ఏంటి? ఏదో మంత్రం వేశారంట, అయితే ఏంటి? ఏదో రాశారంట, అయితే ఏంటి? ఇంటి ముందర ఏదో పెట్టారంట, అయితే ఏంటి? కేసు వేశారంట, అయితే ఏంటి? అబద్ధాలు చెప్పారంట, అయితే ఏంటి? అయితే ఏంటి? నువ్వెక్కడున్నావు, వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు, వాళ్ళు ఎక్కడున్నారు? సో నువ్వు క్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ విధంగా జీవించగలుగుతావు. కింద ఏది జరుగుతున్నా చూడండి. ఇప్పుడు అదే నువ్వు టైగర్తో నువ్వు సేమ్ లెవెల్లో అంటే భయం వేస్తుంది. సేమ్ లెవెల్లో అంటే ఏం చేసేయచ్చు. కానీ నువ్వు అంత పై స్థానంలో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. అది నీ స్థానము. నీ ఉద్యోగం ఉన్నప్పుడు అది నీ స్థానం, నీ ఉద్యోగం పోయినప్పుడు కూడా అదే నీ స్థానం. అది మర్చిపోవద్దు. సో ఉద్యోగం ఉన్నప్పుడల్లా సంతోషంగా చర్చికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొట్టి పాటలు పాడేసి ప్రార్థన చేసి మళ్ళీ సడన్గా ఉద్యోగం పోగానే పైకి చూసి, దేవా నన్ను ఎందుకు మర్చిపోయావు? దేవా నువ్వెందుకు మర్చిపోయావు నీ స్థానం?
నువ్వెందుకు మర్చిపోయావు నీ స్థానం? నీకు ఆ స్థానము వచ్చింది నీ ఉద్యోగం నుంచి కాదు, ఆ స్థానము వచ్చింది నీ కారు నుంచి కాదు, ఆ స్థానము వచ్చింది నీ పొజిషన్ నుంచి కాదు, నీ ధనము నుంచి వచ్చిన స్థానము కాదు, క్రీస్తులో వచ్చినటువంటి స్థానము. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థానం మర్చిపోవద్దు. ఏం జరిగినా ఆ స్థానము మాత్రమే ఇవ్వద్దు. ఏం జరిగినా నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడు కూడా ఆ స్థానము ప్రకారము దానికి ఏకీభవించి మాట్లాడు. ఏకీభవించి మాట్లాడు. ఏమన్నాడు? హీస్ ఫార్ అబవ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ది ఎనిమీ. ఎటువంటి శక్తి అయినా, అందుకని బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, విచ్ క్రాఫ్ట్ అవ్వచ్చు, మంత్రాలు అవ్వచ్చు, ఏదైనా ప్రతి దానికన్నా ఎంతో పై స్థానం ఇచ్చాడంటే దేవుడు మనకి, ఎంతో పై స్థానం ఇచ్చాడు. అందుకని సాతాను ఏది ప్రయత్నించినా కూడా అన్నీ కూడా నీ కాళ్ళు కింద. గుర్తుపెట్టుకోండి, దేవుని కాళ్ళు కింద కాదు, మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము, సంఘము. హల్లెలూయా. అంటే ఎవరి కాళ్ళ కింద ఉంది? మన కాళ్ళ కింద, మన కాళ్ళ కింద. సో శక్తి లేదనట్లేదు, కానీ ఎంత శక్తి ఉన్నా మన కాళ్ళ కింద. కానీ పాస్టర్ గారు మరి నా జీవితంలో అది జరిగిందండి, ఇది జరిగిందండి, వాళ్ళ జీవితంలో చూశాను. గమనించు, నీకు సత్యము నీ జీవితంలో స్థాపించబడకపోతే అదే దాని ప్రకారమే నువ్వు జీవిస్తావు. చూడండి, సర్కస్లో చాలాసార్లు ఎలిఫెంట్స్ని చూస్తాము. ఏం చేస్తారు, ఎలా ట్రైన్ చేస్తారు? చిన్నప్పటి నుంచే ఒక టెంట్ పెగ్ ఉంటుంది కదా, పెద్ద నేల్, దానికి పెడతారు, తాడు కడతారు. ఆ చిన్న ఎలుగుబంటి చిన్నగా ఉన్నప్పుడే ఆ ఎలిఫెంట్ని అప్పటి నుంచే అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత పెద్దగా అవుతున్నా కూడా దాని మైండ్ సెట్లో ఏముంది? నాకు మాత్రం విడుదల పొందేటటువంటి శక్తి నాకు లేదు. సో పెద్దగా అయిన తర్వాత గమనించండి, సో ఎంత పెద్దగా అయినా ఆ మేకుకే ఎక్కువ శక్తి ఉందని నమ్ముతుంది. ఆ మేకుకి ఎక్కువ శక్తి ఉందని నమ్ముతుంది కాబట్టి ఎంత పెద్దగా అయినా కూడా అక్కడే ఉంటుంది, బానిసగా జీవిస్తుంది. కానీ ఒక్క క్షణమన్నా, ఒక్క తలంపు వచ్చిందనుకో, నేను ఈరోజు కొద్దిగా గట్టిగా లాగుతాను అని, అంతే, విడుదల. కానీ చాలామంది క్రైస్తవులకి ఏమన్నా నమ్ముకో, ఎటువంటి అబద్ధము స్థాపించబడిపోయిందంటే, సాతాను చాలా శక్తివంతమైన వాడు, శాపాలు చాలా శక్తివంతమైనటువంటి, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ ఎవరైనా చేస్తే చాలా భయపడాలి. ఇటువంటి సత్యము లేకపోతే ఇటువంటి అబద్ధము యాక్చువల్గా అది నీ జీవితంలో స్థాపించబడితే దాని ప్రకారం నువ్వు జీవిస్తావు. కానీ ఎప్పుడైతే ఈ సత్యము తెలుసుకుంటావో, ఆ సత్యము నీ హృదయంతో నమ్మగలుగుతావో, స్వాతంత్రము అనేది ప్రతి క్రైస్తవుడిదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. నెక్స్ట్, ఓకే, మూడోది త్వరగా, వాట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్. మూడో విషయం మనం తెలుసుకోవాల్సింది, ఒప్పుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులో మీరు ఏమి కలిగి ఉన్నారు. క్రీస్తులో మీరు ఏమి కలిగి ఉన్నారు. సో మూడు విషయాలు ఇప్పటి వరకు. నంబర్ 1, క్రీస్తులో మీరు ఎవరై ఉన్నారు. నంబర్ 2, క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారు. మూడోది, క్రీస్తులో మీరు కలిగినది, మీరు ఏమి కలిగి ఉన్నారు. మీరు ఏమి కలిగి ఉన్నారు. లూక్ చాప్టర్ 10 verse 18 and 19 తెలుగులో చదవండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. హల్లెలూయా. గమనించండి, ఏమిచ్చాడంట? శక్తి ఇంకా అధికారం. ఇంగ్లీష్ లో ఉంటుంది, బిహోల్డ్ ఐ హావ్ గివెన్ యు authority and power to trample and nothing shall in any way harm you. గమనించండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ అండ్ పవర్. మధ్యలో సర్పెంట్, స్కార్పియన్స్ అది పక్కన పెడదాం. గివెన్ యూ అథారిటీ అండ్ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ అండ్ నథింగ్ షల్ ఇన్ ఎనీ వే హార్మ్ యూ. మీ శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు. సో గమనించండి, నీకేముంది? శక్తి ఇంకా అధికారము. శక్తి ఇంకా అధికారం ఉంది. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? శక్తి ఉన్న వ్యక్తిలాగా, అధికారము ఉన్న వ్యక్తిలాగా.
శక్తి ఇంకా అధికారము ఉన్న వ్యక్తిలాగా మాట్లాడాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా శక్తివంతమైన మాట, అధికారము కలిగినటువంటి మాట అయి ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా. సో ఈ శక్తి ఇంకా అధికారం దేని మీద ఇచ్చాడంట? ప్రతి అంధకారంలో ఉన్నటువంటి ప్రతి శక్తి మీద అధికారం ఇచ్చాడంట మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అండ్ నథింగ్, ఇంగ్లీష్ లో పెట్టండి, అండ్ నథింగ్ షల్ ఇన్ ఎనీ వే హార్మ్ యూ. మరియు మీకు ఏదియు ఎంత మాత్రమును హాని చెయ్యదు. ఏది కూడా నిన్ను ఎంత మాత్రము హాని చేయదు. ఏది కూడా, అది అండర్లైన్ చేసుకోండి, సర్కిల్ చేసుకోండి. ఏది కూడా అనారోగ్యమైన, లోటైన, దుఃఖమైన, శాపమైన, బ్లాక్ మ్యాజిక్, ఏది కూడా, ఇది నువ్వు అర్థం చేసుకొని, ఇది నీ హృదయంలో నువ్వు గుర్తించగలిగితే, ఇది నీ హృదయంలో స్థాపించబడగలిగితే నువ్వు ఎప్పుడు మళ్ళీ ఇంకొకసారి భయపడవు. ఏది కూడా, అందరూ ఏది కూడా అనండి. ఏది కూడా నథింగ్ షల్ ఇన్ ఎనీ వే హార్మ్ యూ. తెలుగులో ఏది కూడా మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు. మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదో చెడ్డ వార్త ఇస్తాడు, నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. కానీ పాస్టర్ గారు అంటే కుటుంబంలో నీ కుటుంబం కాదు, నువ్వు క్రీస్తులో ఎవరు అక్కడ మొదలుపెట్టు. మళ్ళీ నీ కుటుంబంలో ఏమైందో అది కాదు ముఖ్యం. నీ కుటుంబంలో అయ్యుండొచ్చు, కానీ క్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావు. నువ్వు నూతన సృష్టివి. పాతవన్నీ అక్కడ మొదలుపెట్టు. దాని తర్వాత సమస్తము క్రొత్తవైన. దేని ప్రకారం క్రొత్తగైన? క్రీస్తు చేసిన కార్యము బట్టి క్రొత్తగైన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు చేసిన కార్యము బట్టి క్రొత్తగైన. సో క్రీస్తు చేసిన కార్యం బట్టి క్రొత్తగా అయితే, ఆయన ఆ కార్యము చేసినప్పుడే నాకేమిచ్చాడు? నాకు శక్తిని ఇంకా అధికారముని ఇచ్చాడు. ఈ శక్తి అధికారము నాకు ఇచ్చాడు. కాబట్టి గమనించండి, ఈ శక్తి ఇంకా అధికారము దేవుని దగ్గర ఉండడం మాత్రమే కాదు, నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నాకు శక్తి ఇచ్చినట్లయితే, ఆయన నాకు అధికారం ఇచ్చినందుకు ఇప్పుడు ఏది కూడా నన్ను హాని చేయలేదు. ఆమేన్. ఏది కూడా నన్ను హాని చేయలేదు. గమనించండి, అటాక్ అవ్వదు అనట్లేదు, సాతాను ప్రయత్నించడు అనట్లేదు, కానీ వాడు ఎంత ప్రయత్నించినా నిన్ను హాని చేయలేడు. yes, amen. నిన్ను మాత్రం హాని చేయలేడు. yes, yes. ఉద్యోగం పోవచ్చు, పోదు అని కాదు, కానీ ఉద్యోగం పోయినా అది నీ హానికి అవ్వదు. అర్థమవుతుందా? జ్వరము రాదు, లేకపోతే ఒక అనారోగ్యము, ఒక వైరస్ నిన్ను అటాక్ చేయదు, నీ శరీరాన్ని అటాక్ చేయదని కాదు. అటాక్ చేసినా నిన్ను హాని చేయలేదు. yes, amen. నిన్ను హాని చేయలేదు. ఎలాగైతే దానియేలుని అక్కడ లయన్స్ డెన్లో వేసినప్పుడు లయన్స్ ఉన్నాయి, సింహములు ఉన్నాయి, కానీ హాని చేయలేవు. దానియేలుని మాత్రం ముట్టుకోలేవు. అర్థమవుతుందా? నీ హృదయంలో అది స్థాపించబడిపోవాలి. ఏ రిపోర్ట్ అన్నా రావచ్చు, ఏ రిపోర్ట్ వచ్చినా డాక్టర్ నుంచి, నీకు మాత్రం హాని చేయలేదు. వేరే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారండి, ఆఫీస్లో నా గురించి చాలా చెడ్డగా చెప్తున్నారు, బంధువులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆ విధంగా. ఎవరు ఏది మాట్లాడినా నిన్ను మాత్రము హాని చెయ్యలేరు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను మాత్రము హాని చెయ్యలేరు. yes, glory. అందుకని వేరే వాళ్ళు చేసే దాని గురించి అసలు నువ్వు ఆలోచించక్కర్లేదు. నువ్వు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నేను చేయాల్సిందేంటి, ఏ దర్శనానికి నేను వెళ్ళాలి, అది నా జీవితంలో నేను గుర్తుగా పెట్టుకొని అది జీవించాలి నేను. హల్లెలూయా. అందుకని కోవిడ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తండి. ఎంతమంది? ఓ వా, అందరూ చాలా రీసెంట్గా వచ్చారనమాట. ఓకే, కొంతమంది ఎవరైతే చేతులు ఎత్తారో, కోవిడ్ జరుగుతున్నప్పుడు ఈ సత్యం తెలుసు కాబట్టి, కోవిడ్ జరుగుతున్నప్పుడు మేము శానిటైజర్లు పెట్టలేదు, ఫేస్ మాస్క్లు పెట్టలేదు, డిస్టెన్స్లు పెట్టలేదు. ఎవరైనా ఫేస్ మాస్క్ తెచ్చుకోవాలంటే ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు, శానిటైజర్ కావాలంటే మేము శానిటైజర్ ఇవ్వం, ఇంటి నుంచి మీరు తెచ్చుకోండి. టీ, కాఫీ, బిస్కెట్ ఇస్తాం అంతే. ఇక్కడ ఇది మెడికల్ స్టోర్ కాదు.
మెడికల్ సప్లైస్ ఇవ్వడానికి కాదు. సో ఎవరన్నా తెచ్చుకుంటారంటే శానిటైజర్, నో ప్రాబ్లం. ఎవరన్నా మాస్క్ వేసుకుంటారంటే నో ప్రాబ్లం. ఎవరన్నా 6 కాదు 60 feet దూరంలో ఉంటారంటే నో ప్రాబ్లం. ఎవరన్నా పక్కనే కూర్చుంటారంటే నో ప్రాబ్లం. ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తారంటే నో ప్రాబ్లం. ఎవరన్నా దూరంగానే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే దూరంగానే ప్రార్థన చేసి పంపిస్తాం. దగ్గరికి వచ్చి మాట్లాడతానంటే దగ్గరికి వచ్చి మాట్లాడు, నీ ఇష్టం. ఎందుకు? నీకు వైరస్ ఉన్నా, నీకు జ్వరము ఉన్నా, నీకు ఒళ్ళు నొప్పులున్నా నా దగ్గరకు వచ్చేసేటప్పటికి నన్ను మాత్రము హాని చెయ్యలేదు. ఆమేన్, హల్లెలూయా. నన్ను హాని చెయ్యలేదు. నన్ను మాత్రం హాని చెయ్యలేదు. అంటే ఎప్పుడు దగ్గనని కాదు, ఎప్పుడు తలనొప్పి రాదని కాదు. తలనొప్పి వచ్చినా నన్ను మాత్రం హాని చెయ్యలేదు. అటాక్ రావచ్చు, కానీ అటాక్ వచ్చినా కూడా ఏం చేస్తా, కొద్దిసేపుల్లో వెళ్ళిపోవాల్సిందే. చూడు, ఇటువంటి అవగాహన, ఇటువంటి సత్యములో నువ్వు స్థాపించబడగలిగితే సాతాను ఏది చేసినా నిన్ను కదిలించలేడు. అప్పుడు విజయం అనుభవిస్తావు నీ జీవితంలో. ఆమేన్. ఎక్కడ కూడా. అందుకని ఓటు అనేది, ఒక క్రైస్తవుడి జీవితంలో ఓటు అనేది ఉండకూడదు. ఓటు అనేది ఉండకూడదు ఎక్కడ కూడా. ఆర్థిక విషయంలో, అనారోగ్యం విషయంలో, అది దుఃఖము, ఏ సిచ్యువేషన్, నీ వివాహంలో, నీ కుటుంబంలో ఎక్కడ కూడా ఓటు అనేది కనిపించకూడదు. కనిపించినా కొంత సమయం వరకే. ఎందుకు? అటాక్ అయ్యింది, కానీ కొద్దిసేపుల్లో వదిలిపెట్టాలంతే. వదిలిపెట్టాల్సిందే. ఎందుకు? విజయము నాదే. ఆమేన్, అందరు గట్టిగా ఆమేనండి. ఆమేన్. విజయం ఎవరిది? నాదే. అందుకనే ఏంటి, పాల్ జీవితంలో గుర్తుందా? ఒకసారి పాము కాటేస్తుంది. పాము కాటేసినప్పుడు ఏమన్నాడు? అయ్యో దేవా, త్వరగా గూగుల్ ఓపెన్ చేయండి, ఇదేం పాము వెతకండి. ఎటువంటి విషయమో. కొన్ని రోజులన్నా ఉందా నాకు టైము? కొన్ని గంటలైనా? కొన్ని నిమిషాలైనా? అసలు ప్రార్థన చేశాడా? చూడు, మీకు కొంతమందికి తెలియదు కూడా. అక్కడ ఒకసారి చదవండి, యాక్ట్స్ చాప్టర్ 28. అప్పుడు verse 3. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. గో బ్యాక్ టు వర్స్ 3, 4. గమనించండి, కాటేసినప్పుడు లోకపరముగా ఆలోచించిన వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. బాధపడొద్దు, వాళ్ళు అలాగన్నారు పాస్టర్ నా గురించి, వాళ్ళు అలాగా. బాధపడొద్దు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు జీవించక్కర్లేదు. అర్థమవుతుందా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నువ్వు జీవించక్కర్లేదు. సో వాళ్ళు ఏమైంది, కాటేయగానే వాళ్ళ అభిప్రాయాల ప్రకారం మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమన్నారు ఆయన గురించి? ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. నెక్స్ట్, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఏం జరిగిందండి? ఏ హాని పొందలేదు. చూడండి నెక్స్ట్ వర్స్. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టారంట. కొంతమంది ఉంటారు మన జీవితాల్లో అలాగా. ఏదన్నా చెడు జరిగితే కనిపెడతా ఉంటారు, అయిపోయింది ఇంకేడు పని, అంతే, ఇంకా బిజినెస్ ఇప్పుడు నుంచి ఫెయిల్, చూడు పక్కా ఫెయిల్, ఇప్పుడు నుంచి మళ్ళీ ఇంకొక ఉద్యోగం రాదు. ఏదన్నా కొద్దిగా చెడు జరిగితే ఒకళ్ళ జీవితంలో ఇంకా ఎప్పుడు లేని ఫోకస్ ఇప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు మొదలవుతుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళకి గొడవలు అవుతున్నాయంటే తెలుసా వాళ్ళ పిల్లలు. నీకెందుకు? సో కనిపెట్టారంటే ఇల్లు. కనిపెట్టిన తర్వాత ఏమైంది? చాలాసేపు కనిపెట్టి చుండిన చాలాసేపు మీ జీవితాల్లో కూడా చాలాసేపు కనిపెడతా ఉంటారు, ఏం జరగదు అక్కడ. హల్లెలూయా, ఆమేనండి. ఆమేన్. కనిపెడుతూనే ఉంటారు, జీవితకాలం కనిపెడుతూనే ఉంటారు, ఏం జరగదు అక్కడ. ఏ పాము కాటేసినా ఏ హాని మీకు
జరగదు. నెక్స్ట్ చదవండి. తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ, ఆ అభిప్రాయము మాని మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. ఇప్పుడు ఏ లెవెల్కి మారిపోయారో చూడండి. ఆ? ఒకసారేమో నరహంతకుడు, ఇప్పుడేమో దేవుడు. అలాగుంటది జనాల అభిప్రాయాలు. అందుకనే మానవుడి యొక్క అభిప్రాయం పట్టుకొని తిరగొద్దు, మానవుడి యొక్క అభిప్రాయం కోసం వెతకొద్దు, మానవుడి యొక్క అప్రూవల్ కోసము ఎదురు చూడొద్దు. ఒకరోజు నిన్ను నరహంతకుడు అంటారు, ఇంకొక రోజు దేవుడు అంటాడు. యేసుక్రీస్తుతో కూడా ఏమన్నారు? ఒకరోజు రాజు అన్నారు, ఇంకొక రోజు సిలువ మీద వేయాలని వాళ్ళే సిద్ధపడ్డారు. ఇంగ్లీష్లో ఒకసారి పెట్టండి నాకు, యాక్ట్స్ చాప్టర్ 28 once again, verse 3 నుంచి very quickly. However, but when Paul had gathered a bundle of sticks and laid them on the fire, a viper came out because of the heat and fastened his hand. Verse 4. So when the natives saw the creature hanging from his hand, they said to one another, "No doubt this man is a murderer whom, though he has escaped the sea, yet justice does not allow him to live." Next verse, verse 5. But he shook it off. Andar shook it off anandi. జాడించి But he shook the creature into the fire and suffered no harm. So గమనించండి, ఏం చేశాడు? కాటేయగానే షేక్ చేశాడంట. He shook it off. He did not pray. He did not cry. He did not ask God for help. See, నేను ఇలాగ అన్నప్పుడు he did not ask God for help, he did not pray అంటే ప్రార్థన చేయక్కర్లేదా, దేవుడి సహాయం అక్కర్లేదా? గమనించు, నువ్వు దేవునితోనే ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు ఇంక నువ్వు అడగాల్సింది ఏమీ లేదు, ఆయన నీతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి, చాలా మంది ఎలాగుంటుంది అంటే మన అభిప్రాయం, ఇప్పుడు కాటేసాడు, ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, అబ్బా దేవా సాయం చేయి, దేవా సాయం చేయి, దేవా సాయం చేయి. పాల్ ఏమంటున్నాడు? కాటేసింది, ఉద్యోగం పోయింది, క్యాన్సర్ అన్నారు, ఇంకేదో ప్రాబ్లం వచ్చింది. ఏమంటున్నాడు? షేక్ ఇట్ ఆఫ్ అండ్ హీ కంటిన్యూ టు లివ్. దాన్ని జాడించి వేసి బ్రతుకుటకు కొనసాగించాడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు? ఆయనకి హామీ జరగాలంటే మొట్టమొదటిగా క్రీస్తుకి హామీ జరగాలి. ఆమేన్. ఎందుకు? ఎక్కడున్నాడు ఆయన? క్రీస్తులో ఉన్నాడు. yes, amen. క్రీస్తులో ఉన్నాడు. సో ఆయనకి హాని రావాలంటే ఫస్ట్ క్రీస్తుకి హాని రావాలి. క్రీస్తుకి హాని వస్తుందా? రాదు. క్రీస్తుకి రాకపోతే నీకు ఎలాగొస్తుంది? క్రీస్తుకి రాకపోతే నీకు ఎలాగొస్తుంది? నీకు రాదు, నీకు రాదు. This is the reason why you cannot fail in life. Amen. అందుకనే మీరు జీవితంలో తప్పిపోలేరు. Matthew chapter 28 verse 18, Jesus came and spoke to them saying, "All authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples." ఏమంటున్నాడు చూడండి, ఎంత అధికారం ఇవ్వబడ్డదంట పరలోకములో, అలాగే భూమిలో కూడా సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారము ఏంటి? మళ్ళీ సర్వాధికారము ఇవ్వబడ్డది. ఆల్ అథారిటీ. ఆల్ అథారిటీ అంటే ఇంకేమైనా మిగిలిందా? మిగలేదు. సర్వాధికారము ఇవ్వబడ్డది. ఆ అధికారముతోనే ఇప్పుడు మనల్ని జీవించమంటున్నాడు. లాస్ట్ వచనం చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. మార్క్ 16:20, లేకపోతే ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. మార్క్ చాప్టర్ 16 verse 20, and they went out and preached everywhere, the Lord working with them and confirming the word through the accompanying signs. Amen. Amen. And they went out and preached everywhere. గమనించండి, వాళ్ళు వెళ్ళి మాట్లాడారంట. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారై ఉండి వెనువెంట జరుగు వచ్చిన
సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఓకే, ప్రభువు వారికి సహకారుడై ఉండి, సో ద లార్డ్ వాస్ హెల్పింగ్ దెమ్. ద లార్డ్ వాస్ కన్ఫర్మింగ్ దేర్ వర్క్. ద లార్డ్ వాస్ యాడింగ్ టు ద వర్డ్స్ దట్ దే వర్ స్పీకింగ్. వాళ్ళు మాట్లాడిన దానికి ఇంగ్లీష్లో చూడండి, అండ్ ద లార్డ్ వర్కింగ్ విత్ దెమ్, వాళ్ళతో కలిసి పనిచేశాడంట. కానీ మొట్టమొదటి వెళ్ళాల్సింది ఎవరు? శిష్యులు. మాట్లాడాల్సింది ఎవరు? శిష్యులు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో దానికి దేవుడు కూడా ఏకీభవించి పనిచేశాడంట. సో ప్రశ్న ఏంటంటే, నువ్వేం మాట్లాడుతున్నావు? దేవునిలో నువ్వెవరై ఉన్నావో గుర్తించావా? దేవునిలో నీకు ఇవ్వబడినటువంటి స్థానము గుర్తించావా? దేవునిలో నీకు దేవుడు ఎటువంటి విషయాలు నీకు ఇచ్చాడో గుర్తించావా? దాని ప్రకారము నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు చేయడం మొదలు పెడతావు, దాని ప్రకారము నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతావు, దేవుడు ఏమంటున్నాడు? దానికి నేను కూడా ఏకీభవిస్తాను, నేను కూడా ఆ కార్యము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నుంచుందాం ఈ సమయంలో. లాస్ట్ పాయింట్, ఫోర్త్ది నేను నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాంలేండి. జస్ట్ 4 విషయాలు ఒప్పుకోవడంలో 4వ విషయం ఏంటంటే, క్రీస్తులో మీరు ఏమి చేయగలరు అనేది కూడా నువ్వు తెలుసుకొని ఒప్పుకోవాలి. సో 4 విషయాలు మరి ఒకసారి. క్రీస్తులో మీరు ఎవరై ఉన్నారు, క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారు, క్రీస్తులో మీరు ఏమి కలిగి ఉన్నారు, 4వది క్రీస్తులో మీరు ఏమి చెయ్యగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులెత్తి దేవునితో మాట్లాడండి ఈ సమయంలో. దేవుడిలో ఎవరై ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, దాని ప్రకారం మాట్లాడండి. ఈరోజు మీ పరిస్థితుల గురించి కూడా దాని ప్రకారం ప్రార్థన చేయండి, దాని ప్రకారం ఆ సత్యముతో మాట్లాడండి, ఆ సత్యము ప్రకారము మాట్లాడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? ఈ కొండతో ఎవరైనా మాట్లాడినట్లయితే, ఏ విధంగా నేను అంజూరపు చెట్టుతో మాట్లాడానో మీరు కొండతో మాట్లాడొచ్చు అంటున్నాడు. ఆ సమస్యతో మాట్లాడు ఈరోజు, ఆ పరిస్థితితో మాట్లాడు ఈరోజు, ఆ అనారోగ్యంతో మాట్లాడు ఈరోజు, స్వస్థపరచబడిన వ్యక్తిలాగా మాట్లాడు, లోటు లేనటువంటి వ్యక్తిలాగా మాట్లాడు, సమృద్ధిలో జీవిస్తున్న వ్యక్తిలాగా మాట్లాడు, సంతోషముతో జీవిస్తున్న వ్యక్తిలాగా మాట్లాడు, శాంతి సమాధానము కలిగిన వ్యక్తిలాగా మాట్లాడు, కుటుంబం అంతా కూడా కలిసి మెలిసి జీవిస్తున్న వ్యక్తిలాగా మాట్లాడు. నీ పిల్లలు దేవుని భయములో జీవిస్తున్న వ్యక్తుల్లాగా మాట్లాడు. నీ పిల్లల్ని ఆశీర్వదించు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించు. కొండతో మాట్లాడగలిగినప్పుడు నీ 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 పరిచర్యతో మాట్లాడవచ్చు. కొండతో మాట్లాడమన్నప్పుడు నీ వ్యాపారముతో మాట్లాడొచ్చు, నీ కెరియర్తో మాట్లాడొచ్చు, నీ డబ్బుతో మాట్లాడొచ్చు. నువ్వు మాట్లాడినప్పుడు లోకం అంతా కూడా వింటుంది, నీ లోకం అంతా వింటుంది. మర్చిపోవద్దు అది. నీ కార్ నీ మాట వినగలుగుతుంది, నీ బైక్ నీ మాట వినగలుగుతుంది, నీ కంప్యూటర్ నీ మాట వినగలుగుతుంది, నీ ఇల్లు, నీ అపార్ట్మెంట్, నీ హాస్టల్, నీ టేబుల్, నీ బ్యాగ్, ప్రతిదీ నీ మాట వినగలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు గాలితో మాట్లాడాడు, గాలి ఒబే చేసింది. యేసుక్రీస్తు చెట్టుతో మాట్లాడాడు, యేసుక్రీస్తు జ్వరముతో మాట్లాడాడు, యేసుక్రీస్తు దయ్యాలతో మాట్లాడాడు. నువ్వు మాట్లాడినప్పుడు దయ్యాలు వినగలుగుతాయి, నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు వినగలుగుతాడు, నువ్వు మాట్లాడినప్పుడు ఏంజల్స్ వింటాయి. అనారోగ్యము వింటది, క్యాన్సర్ నీ మాట వినగలుగుతుంది. మాట్లాడు, క్యాన్సర్తో గద్దించు, నీ శరీరము నుంచి పొమ్మని ఆజ్ఞాపించు.
Yes, 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 yes. ఆజ్ఞాపించు. ప్రతి డిలే నీ జీవితంలో, పాస్టర్ గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నామండి, ఇంకా జరగట్లేదు ఈ కార్యము, ఆ డిలేతో మాట్లాడు, ఆ ఆత్మతో మాట్లాడు. ఏ ఆత్మ అయితే నీకు డిలే తీసుకొస్తుందో ఆ ఆత్మతో మాట్లాడు. అప్పుతో మాట్లాడు, అప్పుతో మాట్లాడు. ప్రతి సమస్యతో మాట్లాడు. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించు. హృదయంతో నమ్మి నోటితో ఒప్పుకో. హల్లెలూయా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, నువ్వు సెలవు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నువ్వు సెలవిచ్చిన దాని ప్రకారము మేము విశ్వసిస్తున్నాము, హృదయముతో నమ్ముతున్నాము. నువ్వు ఏ విధంగా అయితే సెలవిచ్చావో, నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడావో దేవా, అదే విధముగా నీ పిల్లలుగా నిన్ను వెంబడిస్తూ మేము కూడా సెలవిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుంచి దేవా, ప్రతి మాట మా నోటి నుంచి వచ్చే దాన్ని బట్టి నూరంతట పంట రావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో దేవా, నువ్వు ఇచ్చినటువంటి అధికారము, నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, నువ్వు ఇచ్చినటువంటి శక్తి ఇంకా గొప్పగా విడుదలవ్వాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రజల యొక్క జీవితాలు, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నీ ఆశీర్వాదము,
నీ కటాక్షము, నీ దీవెన, నీ వాగ్దానము నెరవేర్చబడును గాక. ప్రతి విషయములో కూడా దేవా వాళ్ళు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా వాళ్ళు విక్టరీ అనుభవించాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Come on, give a loud clap offering unto Jesus.